నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఎన్నికల్లో మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లో కలిపి పోలింగ్ అధికారులు 605 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దృష్ట్యా ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో సాయంత్రం 4 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎన్నికల్లో 52 మంది పోటీ పడుతుండగా అందులో 38 మంది స్వతంత్రులే ఉన్నారు. మొత్తంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ అయితే కొనసాగనుంది. అయితే ఈ ఎన్నికల్లో మొత్తంగా 4,63,000 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోనున్నారు. ఇప్పటికే కొంతమంది వచ్చి ఉదయం నుంచి ఓటు కూడా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి సతీష్, అసలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ ఏ విధంగా జరుగుతోంది? అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి విద్యావంతులందరూ కూడా ముందుకు వచ్చి ఓటేయాల్సినటువంటి ఒక తరుణం కూడా ఉంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అండి సతీష్. విజయ్, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఉప ఎన్నిక ఈరోజు జరుగుతుంది. ఉదయం 8 గంటలకు ఉప ఎన్నిక ప్రారంభమైంది. ఇప్పటికే కొంతమంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తానికి ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించినటువంటి 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి దాదాపు 12 జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో 52 మంది అభ్యర్థులు అయితే పోటీ చేస్తున్నారు. ప్రధానంగా 3 రాజకీయ పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకోసం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ప్రధానంగా బీజేపీ, అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారాన్ని సాగించారు. స్వతంత్ర అభ్యర్థుల్లో కూడా అటు జడ్సన్, తర్వాత అశోక్ సార్ వాళ్ళు కూడా ముమ్మరంగా ప్రచారాన్ని అయితే సాగించారు. వాళ్ళు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకోసం అటు విద్యార్థి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే సాగించారు. ముమ్మరంగా ప్రచారం సాగించినటువంటి ఈ నియోజకవర్గంలో 6,40,000 పైగా ఉన్న పట్టభద్రులు ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా 8 గంటలకు ఎన్నిక ప్రారంభమైంది. అధికారులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికైతే పలువురు గ్రాడ్యుయేట్స్ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మంకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఉప ఎన్నికలు ఉత్సాహంగా పాల్గొనాలి, ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి పట్టభద్రులు ఏ మేరకు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు, ఏ స్థాయిలో ఉంటుంది అనేటువంటి దాన్ని అయితే చూడాల్సి ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డి తన ఓటు హక్కును హనుమకొండలోని పింగిలి కాలేజీలో వినియోగించుకున్నారు. మిగతా అభ్యర్థులు కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ సతీష్. రైట్, ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఖమ్మం నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి ఉపేందర్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి? గ్రాడ్యుయేట్లు అంటే ఉదయం నుంచి కూడా వచ్చి ఓటు వినియోగించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా అక్కడ ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికలు అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉదయం 8 గంటల నుంచి అయితే అటు పోలింగ్ అయితే ప్రారంభమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికీ ఈ ఎన్నికల్లో మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలోనే ఖమ్మం జిల్లాలో 118 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ఇక అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 55 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,23,981 మంది అయితే పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. ఇక ఇప్పటికే జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర రెడ్డి ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీగా రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అయితే ఏర్పడింది. అయితే ఈ బరిలో దాదాపు 52 మంది నిలిచిన ప్రధాన పార్టీలు ఉండడం మాత్రం ప్రచారం ఆసక్తికరంగా అయితే సాగింది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి అటు తీన్మార్ మల్లన్న పోటీలో ఉండగా, ఇటు బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి అయితే నిలిచారు. ఇటు బీజేపీ నుంచి అటు ప్రేమందర్ రెడ్డి కూడా బరిలో ఉన్నారైతే 3 పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ప్రచారం చేస్తూ ప్రధాన నాయకులు పిలిపించుకొని మరీ ప్రచారం అయితే నిర్వహించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానం దక్కించుకునేందుకు అయితే అస్త్ర శస్త్రాలను వదలగా అటు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకైతే అటు బీఆర్ఎస్ సైతం అదే తరహాను కూడా అయితే ప్రచారం అయితే చేస్తున్నా. అలాగే అటు బీజేపీ సైతం పార్టీ ప్రభావాన్ని పెంచుకునేందుకు కష్టపడి ప్రచారం అయితే సాగిస్తున్న పరిస్థితి కనిపించింది. ఇక ఎవరికి వారు గెలుపుపై అయితే ధీమగా ఉన్న త్రిముఖ పోటీ ఉన్నదనేది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక జిల్లాలకు సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేసి పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇక మధ్యాహ్నం ఇప్పుడు నిన్న మధ్యాహ్నం కూడా అధికారులకు ప్రత్యేకంగా గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకుందుకు పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి అధికారులకు కూడా ప్రత్యేకంగా ఆర్డర్ ప్రకారం మాత్రమే పోటీలో ఉన్న వారికి పోలింగ్ లో అంటే క్రమ సంఖ్యలు ఇవ్వాలని చెప్పేసి అయితే వాళ్ళు చూపిస్తున్నారు. ఇప్పటికే 1, 2, 3, 4, 5 ఇలా వరుస సంఖ్యలో నెంబర్లు కానీ అదేవిధంగా రోమన్ అంకెలు కానీ ఇవ్వాలని చెప్పేసి అయితే ఇప్పటికే అధికారులు చూపిస్తున్నారు. తప్పు ఒప్పులను చేసి రైట్ రాంగ్ అనే టికెట్లు కూడా అంటే టిక్లు వేయవద్దని చెప్పేసి ఇప్పటికే పోలింగ్ అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి జిల్లా కనిపిస్తుంది. ఇక ఈ ఉప ఎన్నికలకు సంబంధించి 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి 34 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ పోటీ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా ప్రత్యేకంగా వారికి ఓటు వేసే విధానంగా అవగాహన సదస్సులు కూడా కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ఇప్పటికీ దాదాపుగా ప్రతి అంటే 118 పోలింగ్ కేంద్రాల్లో ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి 100 నుంచి 150 ఓట్లు ఇప్పటికే పోలైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పట్టభద్రులు అదేవిధంగా ఉద్యోగుల సంఘాలను కూడా ప్రత్యేకంగా సమావేశమైనటువంటి అధికారులు ఏదైతే పార్టీ నాయకులు వారందరినీ కూడా అంటే ఓటర్ కేంద్రానికి తరలించే ప్రయత్నాలు అయితే ఇప్పటికే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో అనుభవాలకు కూడా తెరదించారని చెప్పేసి ఇప్పటికే ఆ దిశగా కూడా చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి అయితే అధికారులకు కూడా వినతులు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ కౌంటింగ్ ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే పోలింగ్ జరిగిన తర్వాత ఈ బ్యాలెట్ బాక్స్లన్నింటిని కూడా అటు నల్గొండ కౌంటింగ్ కేంద్రానికి అయితే తరలించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లాలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. గట్టి బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అంటే చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఇక ఇప్పటికే ఖమ్మం జిల్లాలో మొత్తం ఖమ్మం జిల్లాకు చూసుకుంటే ఖమ్మం జిల్లాలో పట్టభద్రులు మొత్తం 83,879 మంది ఉన్నారు. అందులో పురుషులు 50,679 మంది ఉన్నారు. ఇటు మహిళలు మాత్రం 33,199 మంది ఉన్నారు. ఇక ఇతరులు 18 మంది. మొత్తంగా చూసుకుంటే ఈ 118 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు అభ్యర్థులకు సంబంధించినటువంటి బ్యాలెట్ పత్రాలను కూడా ఇప్పటికే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా అక్కడ ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా నీడను అదేవిధంగా తాగునీటి సౌకర్యాన్ని అదేవిధంగా వైద్య సదుపాయాలను కూడా అధికారులు అయితే ఏర్పాటు చేశారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం, పాత జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ సెగ్మెంట్ లో ఈ పోలింగ్ అయితే జరుగుతుంది. ఇప్పటికే ప్రతి పోలింగ్ స్టేషన్ కు సంబంధించినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ను అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లను ఏదైతే అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్లను దాదాపుగా ఏర్పాటు చేశారు. మొత్తంగా 605 పోలింగ్ కేంద్రాల్లో ఇప్పుడైతే పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇక ప్రతి కేంద్రానికి విధుల్లో ఒక పిఓను, ఒక సెక్టార్ ఏపీఓను, 2 పోలీసులను, 2 సెక్టార్ అధికారులు కూడా నియమించిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పటికే సాయంత్రం 4 గంటల వరకు కూడా ప్రత్యేకంగా నిఘా చేశారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా గుమికూడకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్లు పైనే మాత్రమే ప్రచారం నిర్వహించుకోవాలి. ఎక్కడ కూడా ప్రలోభాలకు లేపొద్దు అని చెప్పి చెప్తున్నారు. ప్రత్యేకంగా ప్రతి ఓటర్ను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే ఇది
బ్యాలెట్ పత్రంలో ఓటు వేసే విధానం ఉంది. అందుకోసం ఎవరు కూడా వాటర్ బాటిల్స్ కానీ అటువంటి ఏదైనా పెన్ను కానీ ఎటువంటి జెల్ పెన్ను లాంటి తీసుకురావద్దని చెప్పేసి, మొబైల్ కూడా తీసుకురావద్దని చెప్పేసి అధికారులు అయితే ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేసి మాత్రమే వారు పోలింగ్ కేంద్రానికి అయితే పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక చంటి పిల్లలతో వచ్చే వారికి అందుకు ప్రత్యేకంగా ఆయాలను కూడా ఏర్పాటు చేసి జిల్లాలో ప్రత్యేకతను అయితే చాటుకుంటున్నారు. ఇప్పటికే వికలాంగులు అదేవిధంగా వృద్ధులు వస్తే మాత్రం ఖచ్చితంగా అటువంటి వారికి కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. గతంతో పోల్చుకుంటే గతంలో పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో దాదాపు 20,000 ఓట్లు మాత్రం చెల్లుబాటు కాలేదు. ఈసారి అటువంటిది ఘటనలు కూడా మళ్ళీ పునరావృతం కాకుండా ప్రత్యేకంగా ఇప్పటికే ఏదైతే పట్టభద్రులకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్ర సమీపంలోనే బ్యానర్ల ద్వారా ప్రత్యేకంగా ఓటు ఎలా వేయాలనే విధానాన్ని కూడా వారైతే వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి దాదాపుగా 100కు పైచిలకు ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక సాయంత్రం 4 గంటల వరకు కూడా ప్రత్యేకంగా నిఘాతో మాత్రం ఈ పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఏదైతే కౌంటింగ్ కేంద్రాల నుంచి అదే పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ పత్రాలు సాయంత్రం సీజ్ చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బస్సులో అటు ఎస్ఆర్ఎన్ రీజనల్ కేంద్రానికి తరలిస్తారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా నల్గొండ కౌంటింగ్ కేంద్రానికి కూడా తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదంతా ఆగాలంటే మాత్రం ఖచ్చితంగా జూన్ 5వ తారీఖు మాత్రం ఎవరిని పట్టం కడతారు అనే విషయాన్ని అయితే వెల్లడి అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. రైట్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ అయితే ఇప్పటికే ప్రారంభమైంది. కేంద్రాల వద్ద ఓటర్లు కూడా బారులు తీరారు. అసలు మొత్తంగా ఈ ఎన్నికకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. 3 జిల్లాలు కలుపుకొని దాదాపు 4,63,000 మంది పట్టభద్రులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈరోజు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం నల్గొండ జిల్లా కేంద్రంలోని బోయవాడ పోలింగ్ కేంద్రం వద్ద చూస్తున్నాము. ఇప్పటికే దాదాపు వందలాది మంది తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే పోలింగ్ సెంటర్లకు వచ్చేస్తున్నారు. దాదాపు నల్గొండ నియోజకవర్గం చూసుకున్నట్టయితే మొత్తము 20 పైగా పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం నల్గొండ జిల్లాలో 606 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు 3 జిల్లాలు కలుపుకొని దాదాపు 1800 పైగా పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు దాదాపు 52 మంది ఈ యొక్క పోటీలో ఉన్నారు. ఈ యొక్క పోటీలో ఉన్నటువంటి యొక్క ఎన్నికకు గత కొద్ది రోజులుగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ రోజు పోలింగ్ ప్రారంభం కావడంతో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకైతే ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే బారులు తీరారు. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు అదేవిధంగా ఖమ్మం, వరంగల్లో పట్టభద్రులతో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఇక్కడ పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ నుంచి తీర్మార్మలన, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే ఏనుగుల రాకేష్ రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నటువంటి పాలకూరి అశోక్ గౌడ్తో పాటు జాడ్సన్ వీళ్ళందరూ కూడా ప్రధానంగా పోటీదారులుగా నిలుస్తున్నారు. వీరి మధ్యలో పోటీ ఉందని భావిస్తున్నారు. మొత్తానికైతే ఈ యొక్క 4,62,000 మంది ఈ పట్టభద్రులు ఈరోజు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో ఎంతవరకు ఓటింగ్ పర్సంటేజ్ అవుతుంది అనేది సాయంత్రం 4 గంటల తర్వాతనే తెలిసే అవకాశాలు ఉంది. మొత్తానికైతే 3 పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క ఎన్నికను నిర్వహించుకోవడం అయితే జరుగుతుంది. మొత్తానికైతే ఈ యొక్క నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల యొక్క ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మెడికల్తో పాటు ఓటర్లకు నీటి సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ విధించి ఇక్కడ అధికారులు అయితే ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. మొత్తానికైతే సాయంత్రం 4 గంటల వరకు ఈ యొక్క జరగనున్నటువంటి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ అయితే 4 గంటలకు పూర్తి కానున్నది. మొత్తానికి
గత పల్లా రాజేశ్వరరెడ్డి ఏదైతే తన పదవికి రాజీనామా చేశాడో ఆ యొక్క ఉప ఎన్నిక ఈరోజు జరగనుంది. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు 2 స్వతంత్ర అభ్యర్థులు ఈ యొక్క పోటీలో గట్టి పోటీని అయితే ఈ 5 మధ్యలో ఉంది. మొత్తానికైతే ఈ యొక్క నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ఉండగా తీన్మార్ మల్లన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఏనుగుల రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి వరంగల్లో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ యొక్క పట్టభద్రుల యొక్క ఓటింగ్లో దాదాపు ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు అయితే తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే తరలి వస్తున్నారు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ సెంటర్ల వద్ద తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో కిరణ్, రాజు న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.